భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం. దేశం నలుమూలలా వేలాది దేవాలయాలు ఉన్నప్పటికీ కొన్ని ఆలయాలకు ప్రత్యేకమైన మహిమ, విశిష్టత ఉందని భక్తులు నమ్ముతారు. జీవితంలో ఒక్కసారైనా ఈ పుణ్యక్షేత్రాలను దర్శిస్తే ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు దైవానుగ్రహం కూడా లభిస్తుందని పెద్దలు చెప్తుంటారు. అలాంటి ప్రసిద్ధ ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని మహాలక్ష్మి ఆలయం భక్తులకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే క్షేత్రంగా పేరుగాంచింది. అలాగే తమిళనాడులోని వెల్లూరు లక్ష్మీనారాయణ ఆలయం తన అద్భుత నిర్మాణ శైలితో ఆకట్టుకుంటుంది. కర్ణాటకలోని శ్రీరంగపట్నం నిమిషాంబ ఆలయం, జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకులుగా నిలిచాయి. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం సిక్కు మతానికి అత్యంత పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ్ ఆలయం శివభక్తులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు. ఇక ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించే దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం, ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం కూడా తమ ప్రత్యేకతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆధ్యాత్మిక అనుభూతి, దైవ దర్శనం, భారతీయ సంస్కృతి వైభవం ఇవన్నీ ఒకే చోట ఆస్వాదించాలంటే ఈ పుణ్యక్షేత్రాలను జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిందే అంటున్నారు భక్తులు. మరి మీరు కూడా ఈ ఆధ్యాత్మిక యాత్రకు సిద్ధమవ్వండి.